అందరికీ ఒకటే చెప్తున్నా, బాగా వినండి. ఎవరైతే తనూజాది ఫేక్ ఎమోషన్ అని అన్నారో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు అసలు మనుషులా కాదా? ఓకేనా? ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వని ప్రతి ఒక్కరూ నా దృష్టిలో మనిషే కాదు. ఓకేనా? వాళ్ళు మృగాలతో సమానం. ఓపెన్ స్టేట్మెంట్ నాదైతే. ఏమయ్యా, ఎమోషన్స్కి రెస్పెక్ట్ లేదా? ఎమోషన్స్ అంటే విలువ లేదా మీకు? తనూజ టీయర్స్ ఫేకా? ఒరే నాయన, వాళ్ళ చెల్లి మ్యారేజ్, వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు స్టేజ్ మీదకి రాలేకపోయారు. పాపం ఎప్పటి నుంచో ముద్దమందారం సీరియల్, చాలా సీరియల్స్లో వాళ్ళకు బాండింగ్ ఉంది. అమ్మ అమ్మ అని పిలసద్ది, ఆమె స్టేజ్ మీదకి వస్తే అది ఫేక్ ఎమోషన్ అని ఎలా అంటారా స్వామి? ఇంకా తను ఎక్కడా కూడా సింపతి కోసం యూజ్ చేయలేదు తనూజ. ఓకేనా? వాళ్ళ అమ్మ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, ఎక్కడైనా సింపతి కోసం యూజ్ చేసిందా? ఎలా అంటారా స్వామి? ఒకరిని నెగిటివ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ఉంటారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా మనుషులే, అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలా? ఓకేనా? మీకు నచ్చిన వాళ్ళకి డబ్బా కొట్టుకునేది, మీకు నచ్చని వాళ్ళని మరి ఇంత 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 నా సోషల్ మీడియాలో ఇంత తక్కువ చేయాల్సిన అవసరం లేదు కదా. పాపం తనూజ ప్యూర్గానే ఉంది. ఆమె కోసం వచ్చిన హరిత అండ్ పవన్ గారు వాళ్ళిద్దరు కూడా నీట్గానే ఉన్నారు కదా. ఎక్కడ వాళ్ళ ఫేక్ ఎమోషన్స్ ఎక్కడ వచ్చాయి నాకు అర్థం కావట్లేదు. దీని గురించి గట్టిగా మాట్లాడతామో. ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ అఖిల్ అంటే ఇష్టం అన్నాడు. దాన్ని ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? అంటే ఒకరికి ఒకరంటే ఇష్టం ఉండకూడదా? ఆ సీజన్లో ఆర్మీ పవన్ కళ్యాణ్కి అఖిల్ అంటే ఇష్టం అన్నాడు. అందులో ఎలాంటి తప్పు ఉంది? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, కానీ అందరు సినిమాలు హీరోలు అందరి సినిమాలు చూస్తాను. డై హార్డ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి. అయినా కానీ అందరు హీరో సినిమాలు చూస్తానా లేదా? అందరూ నాకు ఇష్టమే, కానీ కొంచెం పవన్ కళ్యాణ్ అంటే ఇంకొంచెం ఇష్టం. దాంట్లో తప్పే ఉంటే అది ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నా అర్థం కావట్లా. ఇమాన్యుయల్తో సర్క్యులేట్ చేయాలి, కానీ ఇద్దరు మంచోళ్ళకి సర్క్యులేట్ చేయడం కాదు. మనం వేసిన ఓట్స్కి రెస్పెక్ట్ అయినా ఇమాన్యుయల్ తాట తీసి వదిలేయాలి, కానీ అది ఎవరైతే పట్టించుకోరు. ఓకేనా? మంచిగా ఉంటారు, అందరితో బాగుంటారు, చూసాము, వాళ్ళ మీద పడటమే. ఎప్పుడు చూడు వాళ్ళ మీద పడదాం, వాళ్ళని ఏదో ఒకటి అనేద్దాం. కానీ ఇమాన్యుయల్ మనకి వెన్నుపోటు పొడిచాడు కదా, మన ఓట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా. నీ ఓటుకి నా ఓటుకి రెస్పెక్ట్ అయిన వాళ్ళకి మీరే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు చూసావా? ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళకైతే రెస్పెక్ట్ లేదు. వాళ్ళని ఏదైనా అనొచ్చు, వాళ్ళ ముక్కులో ఏలు పెట్టవచ్చు, కానీ ఇమాన్యుయల్ ముక్కులో ఏలు పెట్టకూడదు. ఎందుకంటే ఇమాన్యుయల్ కమెడియన్, మంచోడు అంట. ఏం మంచితనం? నా ఓటుకి రెస్పెక్ట్ అయినప్పుడు నా దృష్టిలో మంచోడే కాదు. ఓకేనా? నేను ఎందుకు ఓటు వేయాలి మరి? ఇన్ని రోజులు నేను ఓటేసాను, నా ఓటు వేస్టేనా? బిగ్ బాస్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం దివ్యాని ఉంచుకున్నారు, కానీ లాస్ట్ వీక్ దివ్యాకి తనూజకి గొడవ అయింది కదా. ఆ గొడవలో బాగా టీఆర్పీ వచ్చిందమ్మా వాళ్ళకి, అందుకని ఉంచుకున్నారు దివ్యాని. ఓకేనా? ఇక్కడ తనూజ కోసం దివ్యాని ఉంచుకున్నారు అనుకోవద్దు. దివ్యాని వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఉంచుకున్నారు, మనల్ని ముంచారు. మన ఓటుకి రెస్పెక్ట్ లేదు, దీన్ని పట్టించుకోకండి. ఓకేనా? ఓన్లీ పడండి. తనూజ పవన్ కళ్యాణ్ ఏడ దొరుకుతారు వాళ్ళ మీద పడదామనే, కానీ ఇక్కడ మన ఓటుకి రెస్పెక్ట్ అయిన ఇమాన్యుయల్ మీద పడదామని ఎవరికి లేదు. గట్టిగా మాట్లాడతామా? ప్రతి ఒక్కటి మాట్లాడతా, నాకు ఎక్కడ ఏదనిపిస్తే అదే మాట్లాడతా. ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి, ఎందుకంటే తనూజని ఫేక్ అనటం మీకు నచ్చిందా? నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్తాను. మీకు నచ్చకపోతే లైకుల రూపంలో తెలపండి మామా, తెలియాలి అందరికీ. లైకుల రూపంలో తెలపండి, చూద్దాం ఎంతమందికి నచ్చలేదు. ఫస్ట్ సుమనన్న వాళ్ళ పిల్లలు వచ్చారు మామ, టూ గుడ్ అనిపించారు. రూపిక అండ్ గౌతమ్ ఇద్దరు పిల్లల్ని ఆని ముత్యాలతో పెంచాడు, ఆని ముత్యాల్లా పెంచాడు సుమనన్న. ఓకేనా? వాళ్ళు పెద్దవాళ్ళకి ఇస్తున్నారు రెస్పెక్ట్, కానీ ఓకేనా వాళ్ళు మాట్లాడే విధానం కానీ టూ గుడ్ అనిపించింది. సుమనన్న ఫస్ట్ నుంచి పిల్లలని ఎంత ఎమోషనల్ అవుతున్నాడో వాళ్ళ పిల్లలు కూడా అంతే బాగా ఉన్నారు. స్టేజ్ మీద ఎమోషన్సే లేదు. ఓకేనా? నాన్న నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, గేమ్ బాగా ఆడు, అందరికంటే బాగా ఉన్నావు, బాగా గేమ్ ఆడు, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఎవరిని ఈజీగా నమ్మగాకు, నువ్వు సూపర్గా గేమ్ ఆడుతున్నావు అని చెప్పిన విధానం అయితే టూ గుడ్ అనిపించింది. శ్రీనివాస్ గారు వచ్చారు, యాస్ ఆయన కూడా టూ గుడ్ అనిపించారు. భరణి గారి గురించి చెప్పాడు, ఇద్దరి మధ్య నలిగిపోతున్నావు చెరుకు రసంలా అని. అది టూ బ్యాడ్. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా వినండి, భరణి గారు నలగాలని అనుకోకపోతే నలగరు. ఓకేనా? ఆయన గట్టిగా ఇద్దరు ముఖం మీద నా గురించి మీరు మాట్లాడుకోవద్దు అని గట్టిగా ఎక్కడ వాయిస్ రైజ్ చేసి మాట్లాడారు చెప్పండి? ఊరిగా వీళ్ళిద్దరిని అంటాం కాదు, తనూజ దివ్యాని. వాళ్ళ గేమ్లో వాళ్ళు ఉన్నారు, కానీ భరణి గారి గేమ్ దాటిపోయారు. ఓకేనా? ఫస్ట్ ఆయన మాట్లాడాలా, ఆయన మాట్లాడింది, ఆయన వాయిస్ రేజ్ చేయింది ఎవరేం చేస్తారు, అంతే కదా. ఆ తర్వాత ఇమాన్యుయల్ గురించి మాట్లాడాడు, సేఫ్ ప్లే ఆడుతున్నాడు ఇమాన్యుయల్ అని. ఇది నిజం, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇమాన్యుయల్ సేఫ్ ప్లేనే ఆడుతున్నాడు. ఈ రోజు కూడా మన ఓట్స్కి రెస్పెక్ట్ అయినప్పుడు కూడా నాకు సేఫ్ ప్లే అని కూడా అనిపించింది. ఆ తర్వాత డిమాండ్ గురించి ఇండివిజువల్గా గేమ్ ఆడు అంటున్నారు, ఇది తప్పు. డిమాండ్ ఇండివిజువల్గానే గేమ్ ఆడాడు, కొన్ని సపోర్టింగ్ టాస్క్లో రీతుకు సపోర్ట్ చేశాడు, అంతేగాని ఇండివిజువల్ గేమ్ ఆడకుండా డిమాండ్ ఎక్కడా లేదు. టూ బ్యాడ్ అనిపించింది. వీళ్ళు పెట్టిన టాప్ 5 మన ఫస్ట్ సుమనన్నది పెట్టారు, ఆ తర్వాత ఇమ్ముది పెట్టారు, థర్డ్ తనూజది పెట్టారు, 4 భరణి, 5 కళ్యాణ్ పడాల. నాకు అర్థం కావట్లేదు, కళ్యాణ్ పడాలని 5లో ఎందుకు పెట్టారు, భరణి గారిని 4లో ఎందుకు పెట్టారు, అక్కడ నాకు అర్థం కాలేదు. ఓకేనా? కళ్యాణ్ మరీ అంతనా? కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు కళ్యాణ్ అసలు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒక కామనర్గా హీఈస్ ప్రూవ్డ్ సో మచ్, చాలా బాగా గేమ్ ఆడాడు, అందరితో బాగా ఉంటున్నాడు, కానీ ఎందుకు పెట్టలేదు అనేది నాకు అర్థమే కావట్లేదు. ఎందుకంటే మంచి పర్సన్ కదా, పెట్టాలి కదా. టాప్ 5లో కొంతమంది అసలు పెట్టలేదు కళ్యాణ్ని.
ఈజ్ డిజర్వ్ టు ద విన్నర్ ఆర్ రన్నర్ మావా, అంతే ఓకేనా. టాప్ 5 కాదు, విన్నర్ ఆర్ రన్నర్, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత సంజన గారి ఫ్యామిలీ వచ్చారు. సంజన గారి ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ ఇంకొక తమ్ముడో లేకపోతే అన్న అయితే మనకు మెన్షన్ అయితే చేయలేదు, కానీ సూపర్గా మాట్లాడేవాళ్ళు అన్న. గేమ్ నీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది సంజన, కానీ ఇప్పుడు గేమ్ డల్ అయింది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని. నిజంగా సంజన గారి దగ్గర నుంచి గేమ్ స్టార్ట్ అయింది, కానీ కొంచెం డల్ అయితే అయ్యారు. కానీ గేమ్స్లో ఆమెకు వచ్చిన ఛాన్స్ ప్రతిసారి ఆమె నీట్గానే ఆడింది. కొన్ని సందర్భాల్లో ఆమె ఆయాసపడిన సందర్భాల్లో కూడా ఉన్నాయి గేమ్స్లో, కానీ అప్పుడు కూడా నీట్గా నిజాయితీగా గేమ్స్ ఆడింది. కానీ కొంచెం కంటెంట్ అయితే సంజన గారిది తగ్గిపోయింది మామ. ఫస్ట్లో ఉన్నంత ఊపు అయితే ఇప్పుడు లేదు, అదే చెప్తున్నారు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చేంజ్ చేసుకో అని. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏమమ్మా చిక్కిపోయావంటే, నువ్వు పెట్టే మటన్ లేదు కదమ్మా అందుకే ఇక్కడ చిక్కిపోయాను అంటుంది. సంజన గారిది అమ్మ మనసు ఇక్కడ కూడా అర్థమైంది మామ. అల్లారికి ఎలా ఉన్నాడని వాళ్ళ కొడుకు గురించి అడిగింది మామ. అదే కదా అమ్మ మనసు. సంజన గారి గురించి పోడాల్సింది ఏంటంటే, ఇంతమంది వాళ్ళ చిన్న పిల్లల్ని 5 నెలల చిన్న పిల్లవాడిని వదిలిపెట్టి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, గేమ్ ఆడుతుంది. అదే చెప్తున్నాడు వాళ్ళ కొలికి వచ్చిన అతను కూడా, ఈజ్ నాట్ థింగ్, నువ్వు ఇంతమందిని వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చావు, ఇన్ని వేల మందిలో నీకు ఛాన్స్ వచ్చింది, గట్టిగా ఆడని చెప్పిన విధానం టూ గుడ్ అనిపించింది. సంజన గారు కూడా అలాగే ఆడుతున్నారు, కాకపోతే ఆమె కంటెంట్ అయితే కొంచెం తగ్గింది, ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే. సంజన గారు ఎలా ఉంటారంటే అట్ట తిప్పుగా రాకెళ్ళి గేమ్, ఆ రేంజ్ కంటెస్టెంట్ ఆమె టూ గుడ్ అనిపించింది. వీళ్ళు పెట్టిన టాప్ 5 సంజన, ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్, తనూజ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళు పెట్టిన టాప్ 5 ఓకేనా. సంజన వాళ్ళ అమ్మ అయితే చివరిలో రీతు బేటా నీ స్మైల్ చాలా బాగుందని చెప్పింది. ఎందుకంటే రీతు స్మైల్ బాగుంది మా, ఫస్ట్లో కొంచెం మనకి అలా ఇలా అనిపించినా కానీ రీతు స్మైల్ అయితే బాగుంది. రీతు గురించి అఖిల్ చెప్పాడు, టూ గుడ్ అనిపించింది, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రీతుని అఖిల్ వాళ్ళు వచ్చారు కదా, ఆడపులి అన్నారు. నేను చెప్తున్నా రీతు ఈజ్ ఏ ఆడపులి ఓకేనా. బయట ఎంతో నెగిటివిటీతో లోపలికి వచ్చింది, కానీ హౌస్లో టూ గుడ్ ఓకేనా. ఆ నెగిటివిటీ అంతా ఎటుపోయిందో కూడా తెలియదు. ఎంత నెగిటివిటీ ఉందంటే రీతుకి బయట అంత నెగిటివిటీ ఉంది, అది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ దాన్ని అందరినీ ఒకే దెబ్బతో తీసేసింది, ఎందుకంటే తన గేమ్ అంత బాగా ఆడింది, ఇచ్చిన మాట మీద నిలబడింది. తనూజ కోసం ప్రతిసారి ఉంది, ఫ్రెండ్ లాగే బిహేవ్ చేసింది, బ్యాక్ బిచ్చింగ్ ఎక్కడా చేయలేదు. తనూజ గురించి కూడా, తనూజ డల్లో ఉన్నప్పుడు రీతు వెళ్ళింది ఓకేనా, ఇది నిజం మావా. ఆ తర్వాత డెమాన్ గురించి చెప్పాడు అఖిల్. డెమాన్ గేమ్ బాగా ఆడుతున్నావు, రీతు నీ గురించి ఒక్కసారి కూడా వెనక మాట్లాడలేదు డెమాన్ అని నీట్గా చెప్పాడు మావా. ఆ తర్వాత అఖిల్ ఏం చెప్పాడంటే, ఆర్మీ పవన్ కళ్యాణ్ నీకు పెద్ద ఫ్యాన్ అంటే ఇదే సోషల్ మీడియాలో హైలైట్ చేస్తుంది. అఖిల్కి పవన్ కళ్యాణ్ ఫ్యాను, కానీ దాన్ని అభిజిత్కి నెగిటివిటీ కాదు ఇక్కడ ఓకేనా. అభిజిత్ అంటే కూడా ఇష్టమే, కానీ దాన్ని సోషల్ మీడియాలో చేయండి ఎంతైనా చేసుకోండి మావా. మీరు తొక్కాలనుకున్నంత మాత్రాన బాగా ఆడే కంటెస్టెంట్ ఒక కామనర్ పడిపోడు ఓకేనా. నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి మామ. అఖిల్ కూడా అందరి గురించి నీట్గా చెప్పాడు మామ, ఒక్కొక్క పాయింట్ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ ఎలా మాట్లాడతాడు అఖిల్ కూడా అలాగే మాట్లాడాడు. రీతు గురించి అయినా తనూజ గురించి నువ్వు చాలా సార్లు రీతు తప్పు చేసినప్పుడు కూడా చెప్పావు యాజ్ ఏ ఫ్రెండ్, నాకు చాలా బాగా అనిపించింది. నాకు కూడా తనూజ బాగా నచ్చింది, ఎందుకంటే రీతు చేసిన తప్పులు తనూజ అప్పుడప్పుడు చెప్పింది, అది నిజం. రీతు వాళ్ళ అమ్మగారు కూడా అన్నారు, నేను కూడా అన్నాను, ఆడియన్స్గా మనం ఒప్పుకోవాలి అది ఓకేనా. రీతుకు చాలాసార్లు తనూజ చెప్పింది. ఆ తర్వాత తనూజ హరితమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇదే మా ఫేక్ అంటున్నారు, అర్థం కావట్లేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సీరియల్లో నటిస్తున్నారు ఓకేనా. అక్కడ ఉంటుంది వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ రాలేకపోయింది, అది ఉంటుంది ఓకేనా. వచ్చిన ప్రతి ఒక్కరు తనకి ట్యాక్స్ ఇస్తున్నారు. అవినాష్ అయితే కట్టప్ప, మహానటి ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలా ఉంటారు, అంత స్పోర్టీ స్పిరిట్ ఎలా ఉంటారు. అయినా కానీ తను ఉంది, ఒక్కసారి కూడా కన్నీళ్ళు పెట్టుకుందా, కానీ వాళ్ళని చూడంగానే కన్నీళ్ళు వచ్చాయి అంతే, కానీ ఎవరికి రాలేదు కన్నీళ్ళు. ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కరికి కళ నుంచి కన్నీళ్ళు వస్తాయి. ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడికి, రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా ఉండేవాడు వాడికి అయితే రావు, కానీ రెస్పెక్ట్ ఇచ్చి ఉండే వాళ్ళకి ఎమోషన్స్ కన్నీళ్ళు వస్తాయి. దాన్ని కూడా ఫేక్ అనే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఫస్ట్ ఫేక్ మావా. ఆమె ఒకటే మాట చెప్పింది, లేడీ సింగంలా గేమ్ ఆడుతున్నామని. నిజంగా నాకు కూడా తనూజ లేడీ సింగం అనిపించింది. వీళ్ళు పెట్టిన టాప్ 5 అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే గేమ్ 5th పొజిషన్లో ఇమాన్యుయల్ పెట్టారు, వెనక నుంచి వచ్చారు. నెంబర్ 4 కళ్యాణ్, నెంబర్ 3 భరణి, నెంబర్ 2 రీతు, నెంబర్ 1 తనూజ. ఇక్కడ ఏం లేవు, వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే నీకు ఎవరు పోటీ లేరు, అందుకని ఇమాన్యుయల్ 5 కళ్యాణ్ 4 పెట్టారు. నువ్వు ఇట్లాగే ఆడు, ఈ గో విత్ ఫ్లోనే ఆడు అంతే అని చెప్పారు. అదే చెప్పారు, గో విత్ ఫ్లో, ఇలాగే గేమ్ ఆడండి, గేమ్ డల్ చేసుకోవద్దు అని చెప్పారు. టూ గుడ్ అనిపించింది. ఇక్కడ హరితమ్మ గారు ఏమన్నారంటే, కొంతమంది ముద్దు మాటలతో ముద్దమందారం చెవిలో పెడతారన్నారు కదా, ఆ ముద్దమందారాన్ని తీసుకుని మాలగా చేసి దేవుడికి వెయ్యి అన్నారు. ఇక్కడ ఆ రోజు మర్యాద మనిషి వ్యంగ్యంగా చెప్పాడు, అది మాత్రం నిజం. కానీ అక్కడ తనూజనే మీ అందరి టార్గెట్ అని, తనూజని హైలైట్ చేయాలని చెప్పాడు. ఆ రోజు మర్యాద మనిషి చేసింది తప్పే, నేను చెప్పాను ముద్దు మాటలతో ఎప్పుడు మందారం చెవిలో పెట్టలేదు తనూజ, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత గేమ్ బాగా ఆడుతున్నాం, ఇలాగే ఆడు అని చెప్పారు. ఆ తర్వాత పవన్ డైలాగ్ సార్ నా పిల్లరా, దాన్ని వైరల్ చేశారు. ఆల్రెడీ పవన్కి పెళ్ళి అయిపోయింది ఓకేనా, పవన్కి పెళ్ళి అయిపోయింది, ఎందుకు మామ ఓవర్కి ఆయన నాగార్జున గారు అడిగారు కాబట్టి ఆ డైలాగ్ చెప్పాడు.
దాన్ని మీరు ఓవర్ హైలైట్ చేసేసి తనూజ అండ్ పవన్ అది సీరియల్ వరకే మామ, ఓకేనా. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్లా ఉన్నా నేను రా స్వామి, ఓవర్కి రిలేషన్స్ కలపొద్దు, ఓకేనా. ఆ తర్వాత సూపర్ అనిపించింది మామ. వీళ్ళు అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పారు కదా, సంజన గారికి చంద్రముఖి డైలాగ్ చెప్పారు. గుడ్స్ ఎగ్స్ అన్నీ మీరే స్టార్ట్ చేశారు గేమ్, మీరే డల్ అయిపోయారని చెప్పారు. సంజన గారు ఇంకేమన్నా మార్చుకోవచ్చా అంటే కొంచెం కంటెంట్ ఇవ్వండి, కొంచెం బాగా గేమ్ ఆడండి చెప్పారు. ఆ తర్వాత డెమాన్ నాన్న మామ ట్రూ గుడ్ మామ, అది కదా మామ ఎమోషన్స్ అంటే. వాళ్ళ నాన్నకి సర్జరీ జరిగింది, ఓకేనా. నాన్న నీతో మాట్లాడటానికి నేను మాటలు నేర్చుకొని వస్తున్నాను అన్నప్పుడు అబ్బా హార్ట్ టచింగ్ మామ, ఓకేనా. నీతో మాట్లాడటానికి నేను మాటలు నేర్చుకున్నాను అన్నప్పుడు బాగా ఆడుతున్నావు, ఇలాగే గేమ్ ఆడన్నారు. క్రయింగ్ వద్దు, నీట్గా గేమ్ ఆడుతున్నావు అన్నారు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, ఆపర్చునిటీ నీకు రాలేదు అనుకోవద్దు, నువ్వు వస్తే ఎక్కడ వాళ్ళ గేమ్ డల్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు అవతల వాళ్ళు అని చెప్పాడు. ఇది నిజం, డెమాన్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే డెమాన్ ఆ రేంజ్లో గేమ్స్ ఆడతాడు, ఓకేనా. మంచోడు మామ, అండర్ రేటెడ్ ప్లేయర్, ఓకేనా. మంచోడు, ఒకరిని కావాలని తొక్కడు, ఓకేనా. ఇది మాత్రం నిజం, తనకు అనిపించింది చెప్తాడు. డెమాన్ని బిగ్ బాసే తొక్కేస్తున్నాడు, ఓకేనా. ఇది మాత్రం నిజం. ఆ తర్వాత మీలో ఎంతమందికి డెమాన్ వాళ్ళ నాన్న చూస్తే మీకు బాధ లేదా, మా మనిషికి బాగలేదు కానీ డెమాన్ ఒక్కసారి కూడా సింపతి యూజ్ చేసుకోలేదు, ఏంట్రా ఇది కదరా మంచి కామనర్ అని మీకు అనిపించలేదా? నాకైతే ఇద్దరు కామనర్స్ బాగా నచ్చారు మామ, ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్. నిన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న మాట్లాడిన విధానం బాగుంది, ఈరోజు డెమాన్ వాళ్ళ నాన్న మాట్లాడిన విధానం బాగుంది. అది మా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు, అలాగే బిహేవ్ చేస్తారు, ఓకేనా. నాన్న అంటేనే ఒక ఎమోషన్, అమ్మ అంటేనే ఒక ఎమోషన్స్ రెస్పెక్ట్ ఏమన్నా ఉండొచ్చు. సో వాడు దున్నపోతుతో సమానం, ఇదే డైలాగ్, వాడు దున్నపోతుతో సమానం, ఎవడైనా కానీ వాడు తగ్గేదేలే. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు వాయిస్ రైజ్ చేయని, ఇది మాత్రం నిజం. డెమాన్ అప్పుడప్పుడు కామనర్ కాబట్టి భయపడుతున్నాడు, వాయిస్ రైజ్ చేయడానికి భయపడుతున్నాడు. వాయిస్ రైజ్ చేస్తే మంచి కంటెస్టెంట్ డెమాన్, ఓకేనా. వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు మామ, చచ్చిపోయినా ఇచ్చిన మాట మర్చిపోకు అని. వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చాడంట, కప్పుతో వస్తానని, చచ్చిపోయినా ఇచ్చిన మాట మర్చిపోకు అని. హార్ట్ టచింగ్ డైలాగ్, నాకు నచ్చింది, అందుకే రాసుకున్నా. ఆ తర్వాత సంజన అండ్ దివ్య, ఇక్కడ మన ఓట్స్కి రెస్పెక్ట్ లే, వాళ్ళిద్దరు లాస్ట్లో ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్ అనే డ్రామా ఏంటి, వాళ్ళిద్దరు లాస్ట్లో ఉన్నారు కదా, ఎలాగైనా ఓకేనా. సంజన ఉంటేనే పవర్ అస్త్రా యూజ్ చేస్తాడు ఈమె అని, లేకపోతే యూజ్ చేయడు. అదే దివ్య అండ్ రీతు ఉంటే, దివ్య అండ్ డెమాన్ ఇక్కడ ఎవరున్నా ఇంకా పవర్ అస్త్రా అయితే యూజ్ చేయడు, ఓకేనా. ఊరకపోయినా కానీ ఇక్కడ సంజన గారు ఉన్నారు కాబట్టి పవర్ అస్త్రా యూజ్ చేస్తాడు. బిగ్ బాస్ వాళ్ళకి టీఆర్పీ కావాలా, ఓకేనా, లేకపోతే యూజ్ చేయడు, అంతే కదా. ఇక్కడ నాకు తనూజ ఎందుకు నచ్చిందంటే, తనూజ చాలాసార్లు భరణి గారు ఉన్నారు అంటే భరణి గారు సేవ్ చేయమని అడిగారు, మాధురి గారు ఉన్నారు, తనూజకి క్లోజ్ అయిన వాళ్ళని కూడా తన దగ్గర గోల్డెన్ పవర్ ఉన్నప్పుడు అది యూజ్ చేయలేదు తనూజ, ఓకేనా. ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది, కానీ ఇమాన్యుల్ మన ఓట్స్కి రెస్పెక్ట్ లేదు, అసలు బిగ్ బాస్ టీమ్కే మన ఓట్స్కి రెస్పెక్ట్ లేదు, వాళ్ళ టీఆర్పీలకే వాళ్ళకి ముఖ్యం, ఓకేనా. కానీ తనూజ ఒక్కసారి యూజ్ చేసిందా, ఇమాన్యుల్ యూజ్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు మామ. మీకు కూడా నచ్చకపోతే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఇమాన్యుల్ ఇక్కడ ఫేక్గా బిహేవ్ చేశాడు, మన ఓట్స్కి రెస్పెక్ట్ అయినప్పుడు నాకు ఎవరైనా నచ్చరు మామ, ఓకేనా. అదే పొజిషన్లో తనూజ ఉన్న, పవన్ కళ్యాణ్ ఉన్న, మన ఓట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇలాగే మాట్లాడతా, ఓన్లీ ఇమాన్యులే కాదు, ఓకేనా. మీరు చెప్పండి, తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఎమోషన్స్ని ఫేక్ అంట మీకు నచ్చిందా? నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత ఇమాన్యుల్ పవర్ అసలు యూజ్ చేయడం అస్సలు నచ్చలేదు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఇలా దివ్య ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంటే ఇమాన్యుల్ ఇలా కాపాడాడు, ఓకేనా, పవర్ అసలు యూజ్ చేసి. ఇది మీకు తప్పు అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తాం. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్.